తెలంగాణలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ తదితర పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామన్నారు మంత్రి సీతక్క. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వారికి లబ్ధి చేకూర్చడమే తమ లక్ష్యమని అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ప్రభుత్వ పథకాల అమలును మంత్రి సీతక్క సమీక్షించారు. గతంలో ఎప్పుడు కూడా రైతు అంటే కూలీలకు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు మనం తీసుకొచ్చినాం. 15 ఏళ్ళుగా ఇండ్లు కూడా చాలా తక్కువ, అక్కడ ఇక్కడ ఇస్తే అవి కూడా పంచలేదు. అట్లా రేషన్ కార్డు కూడా పెండింగ్ ఉండే. దాంతో కొన్ని డౌట్స్ ఉంటే కూడా చెప్పినాం. పేదవాళ్ళ విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ఇవాళ కడుపు నింపిన వాళ్ళకి నింపుడు కాదు, లేని వాళ్ళకి ఫస్ట్ కడుపు నింపాలి. నీడ లేని వాళ్ళకు ఇల్లు కట్టియాలి. తిండి లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు, పేదవాళ్ళకు ఖచ్చితంగా రేషన్ కార్డు అందివ్వాలి. ఈ రకమైనటువంటి గైడ్లైన్స్, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా అంటే చాలా వెనుకబడ్డ జిల్లా, పేదలు ఎక్కువ ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రతి గూడెము, ప్రతి వాడ, ప్రతి తండ, ప్రతి పల్లె రీచ్ కావాలి. ప్రతి లాస్ట్ ఇంటి వరకు కూడా మరి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క పథకాలు చేరాలని వాళ్ళకు మార్గదర్శనం చేయడం జరిగింది. తప్పకుండా లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధంగా మీ కార్యక్రమాలు చేపడతాం.